ప్రకాష్ రాజ్ అనేవాడు ఏదో మంచి యాక్టరు, అన్ని భాషల్లో కూడా ఏదో మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ మతాల పట్ల మాట్లాడి కుక్కలాగా మారిపోయాడు. కాబట్టి అలాంటి విధవ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ఈ ప్రకాష్ రాజ్ లాంటి యదవులు చాలామంది హిందూ మతం పైన వక్ర భాష్యాలు చెప్తూ ఏదో వింత కథలు సృష్టిస్తూ హిందూ సాంప్రదాయాలని దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఏదో పెద్ద గొప్పవాళ్ళం అయిపోయామని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ బుద్ధి లేని గాడిదల వల్ల మతాల మధ్య చిచ్చు వచ్చే అవకాశం ఉంది, దేశాభివృద్ధి ఆటంకం కలిగే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఏ మతమైనా ఏ కులమైనా అందరూ కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ అందంగా ఆనందంగా గౌరవంగా ముందుకెళ్ళిపోతే దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది, దేశ పురోభివృద్ధి బాగుంటుంది, దేశం ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా దోహదపడుతుంది. కానీ ప్రకాష్ రాజు లాంటి నికృష్టులు దరిద్రులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. ఒక మతం అని చెప్పలేం, కానీ చాలా మతాల్లో ఈ దరిద్రులు ఒక మతంపై ఒకరు విమర్శలు చేస్తూ కించపరుస్తూ తక్కువ చేసి మాట్లాడుతూ మనలో మనం శత్రువుల్లాగా అయిపోయేలాగా వీళ్ళు ప్రవర్తన ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వాలు కానీ పోలీసు వ్యవస్థలు కానీ నిశ్చితంగా గమనించి వాళ్ళని అరెస్ట్ చేసి వారికి బుద్ధి ఇచ్చే విధంగా వారిని తయారు చేయాలి, శిక్షణ ఇవ్వాలి వాళ్ళకి. ఒక మతంపై ఒక మతం విషం చిమ్మకూడదు. మన నమ్మకం మీద మనం ఎంతో నమ్మకం. ఇప్పుడు హిందూ మతం గురించి నేను మాట్లాడతాను. నేను ఒక హిందూగా నా మతం ఎంతో గొప్పదని ఫీల్ అవ్వాలి కూడా, ఎందుకంటే అది బాధ్యత. కానీ ఎదుటి మతాల మీద మనం ఇష్టం చింపుతూ ఆ మతం గొప్పది కాదు, ఆ దేవుడు గొప్పోడు కాదు అని చెప్పాడంటే వాడు పనికిమాలిన ఎదవతో సమానం. ఆ పనికిమాలిన వెధవుల్లో అగ్రజుల్లాగా తయారయ్యాడు ఫిల్మ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ అనేవాడు ఏదో మంచి యాక్టరు, అన్ని భాషల్లో కూడా ఏదో మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ మతాల పట్ల మాట్లాడి కుక్కలాగా మారిపోయాడు. కాబట్టి అలాంటి విధవ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఒక మాట అందరం గుర్తించుకోవాలి, అన్ని మతాల వారు గుర్తించుకోవాలా. చక్కగా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఎదురు మతాల వారిని కూడా గౌరవించుకుంటూ చక్కగా మన సాంప్రదాయబద్ధంగా మన దేశ సంస్కారబద్ధంగా మనం బ్రతికినట్టయితే మన దేశం సుసంపన్నంగా సౌభాగ్యంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఎవ్వరూ కూడా దయచేసి ఒకరి మతాన్ని ఒకరు కించపరిచి మాట్లాడకూడదని కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ ఎక్కడ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అయ్యేలాగా మాట్లాడుతున్నారు. కావాలని మాట్లాడుతున్నారు, లేకపోతే తాగేసి మాట్లాడుతున్నారు. అదే నాకు అర్థం కావట్లా. అలా తక్కువ చేసి మాట్లాడకూడదు. అన్నందునే ఎవడైనా కానీ బుద్ధి ఉన్న ఎవడైనా కానీ ఒక మతంపై ఒకడు మాట్లాడు. కానీ ఈ మధ్య వెధవలాగా ఎందుకు మారిపోతున్నాడో నాకు అర్థం కాల. మంచి పేరు సంపాదించుకున్నాడు, దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా. ప్రకాష్ రాజ్ అనే నటుడు గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. కానీ భారతదేశ సంస్కారం పైన, భారతదేశ సంస్కృతి పైన, మరి మన ఇతిహాసాలపైన, మన పురాణాలపైన వక్ర భాషలు చెప్తూ వెధవలాగా మారిపోయాడు. ఆ వెధవ మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. మారకపోతే మతాల మధ్య చిచ్చు వచ్చి మనకి మనం శత్రువుల్లా కనపడతాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా మన బ్రతుకులు మనం బతుకుంటూ మన మతాల్ని మనం గౌరవించుకుంటూ ముందుకెళ్తే మన దేశ భవిష్యత్తే బాగుంటుంది. కానీ ఇలాంటి పురుగుల వల్ల దేశ అభివృద్ధి కూడా కుంటుపడే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోవాలా, పోలీసులు శిక్షించాలి. కాబట్టి పోలీసు వారు అప్రమత్తంగా ఉండి ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీసు వారు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.